హాయ్ ఫ్రెండ్స్, మన గ్రామీణ డాక్ సేవకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి జీడీఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి వెబ్ పోర్టల్ నిన్న ఉదయమే ప్రారంభమైంది ఫ్రెండ్స్. 10 గంటల నుంచి స్టార్ట్ అయింది. అయితే అందరూ ఒకేసారి ఈ వెబ్ పోర్టల్లో లాగిన్ అవ్వడం వల్ల కొంచెం ఈ వెబ్ పోర్టల్ అనేటువంటిది కొంచెం స్లో అయింది ఫ్రెండ్స్. కొన్ని ఎర్రర్స్ కూడా రావడం జరిగింది. అయితే మొత్తానికైతే నిన్న కొంచెం మందకొడిగానే ఈ వెబ్ పోర్టల్ అనేటువంటిది పనిచేయడం ప్రారంభించింది ఫ్రెండ్స్. అయితే ఈ వెబ్ పోర్టల్లో ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, అలాగే వాళ్ళ డౌట్స్ ఇవన్నీ కూడా క్లారిఫై చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఈ rule3.cept.gov.in. ఈ లింక్ని క్లిక్ చేసినట్లయితే మనకి మెనూ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ మీకు ఆల్రెడీ తెలుసున్నట్లయితే ఎంటర్ చేయండి, లేకపోతే మర్చిపోయింటే ఫర్గెట్ పాస్వర్డ్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినా సరే మీకు ఆ ఫర్గెట్ పాస్వర్డ్ అనేటువంటిది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే గుర్తుంటే మాత్రం దాన్నే మీ యొక్క యూజర్ ఐడి అంటే మీ యొక్క ఎంప్లాయ్ ఐడి ఫ్రెండ్స్. సో గ్రామీణ డాక్ సేవకులకి ఒక ఎంప్లాయ్ ఐడి ఇచ్చుంటారు. సో ఆ ఐడిని ఇక్కడ టైప్ చేయాలి, తర్వాత పాస్వర్డ్ అనేటువంటిది చేయాలి ఫ్రెండ్స్. పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకున్నా, రీసెట్ చేసుకోవాలనుకున్నా దాన్ని క్లిక్ చేసినట్లయితే మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కొత్తగా మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మామూలుగా మనం చేసే ప్రతి దాంట్లోనూ చేసేటువంటిదే. సో అదే విధమైనటువంటి ప్రొసీజర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఆన్లైన్లో అంతా కూడా అదే విధంగా ఉంటుంది. సో రీసెట్ పాస్వర్డ్ కానీ లేదంటే ఫర్గెట్ పాస్వర్డ్ కానీ చేసినట్లయితే మీ యొక్క పాస్వర్డ్ని మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఉంటే ఓకే, లేకుండా కనుకైతే మీరు ఈ విధంగా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలా యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక మెనూ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ మెనూలో హోమ్ ఉంటుంది, యూటిలిటీస్ ఉంటుంది, లాగౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ రూల్ 3కి అప్లై చేయాలనుకుంటే యూటిలిటీస్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అక్కడ చూసినట్లయితే రూల్ 3 అప్లికేషన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ విధమైనటువంటి ఒక మెనూ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీ యొక్క పే లెవెల్ ఇట్లాంటివి, మీ పేరు ఇట్లాంటివన్నీ మార్చడానికి కుదరదు ఫ్రెండ్స్, బీఓ పేరు లెవెల్ని. సో మీ యొక్క మిగిలినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అడుగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా క్లిక్ చేసి మీరు చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వర్కింగ్ అవర్స్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత మీ యొక్క టీఆర్సీఏ లెవెల్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆధార్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఎంప్లాయీ కమ్యూనిటీ అంటే మీరు ఓబీసీనా, బీసీ, ఎస్సీనా, ఎస్టీనా ఇలాంటిది ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్టెడ్ అగైనెస్ట్ కమ్యూనిటీ ఇది కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీ లేదా ఎస్సీ అనుకోండి, కానీ మీరు సెలెక్ట్ అయ్యేటప్పుడు ఓసీలో కానీ సెలెక్ట్ అయితే అలాంటి వారు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఎంప్లాయీ కమ్యూనిటీ అన్నప్పుడు మీ యొక్క కమ్యూనిటీ అని, సెలెక్టెడ్ అగైనెస్ట్ కమ్యూనిటీ అన్నప్పుడు మీరు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయినారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొన్నిసార్లు రెండు కూడా ఒకటే కూడా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత పీడబ్ల్యూడీ స్టేటస్ ఫ్రెండ్స్, మీరు పీడబ్ల్యూడీ అయితే మాత్రమే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే దీన్ని సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక కంపాషనేట్ స్టేటస్ అంటారు ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక విధమైనటువంటి స్టేటస్ ఫ్రెండ్స్. దీన్ని ఏంటి అంటే ఎవరైనా జీడీఎస్ చనిపోతే వారి ఫ్యామిలీ మెంబర్స్కి జీడీఎస్ ఉద్యోగం ఇస్తారు ఫ్రెండ్స్. మీరు అలాగా సెలెక్ట్ అయినారా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అక్కడ. సో కంపాషనేట్ స్టేటస్ అనేటువంటిది మీరు కాకుండా ఉంటే నో పెట్టండి. ఒకవేళ మీరు కంపాషనేట్లోనే అపాయింట్ అయి ఉంటే అది ఎస్ అనేటువంటిది క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో తర్వాత ముఖ్యమైనటువంటిది అప్లయింగ్ గ్రౌండ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ అప్లయింగ్ గ్రౌండ్స్లో మీరు చాలా జాగ్రత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడ పీడబ్ల్యూడీ ఒకటి ఉంటుంది, తర్వాత స్పౌస్ కేటగిరీ అని ఒకటి ఉంటుంది. సో వీటిల్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు సర్టిఫికెట్స్ అనేటువంటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏది లేకుండా మీరు జనరల్గా అప్లై చేస్తుంటే జనరల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దీంట్లో స్పౌస్ కేటగిరీ అంటే స్పౌస్ ఒకవేళ మీ యొక్క భార్య కానీ లేదా భర్త కానీ ఇదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న జీడీఎస్గా కావచ్చు, లేదా మన ఎంప్లాయీగా పిఏఎస్ఏగా కూడా పనిచేస్తుండొచ్చు. అలా కాకుండా వేరే సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్లో కూడా పనిచేస్తుండొచ్చు. అయితే వారికి ఎక్కడికి ట్రాన్స్ఫర్ కుదరదు అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటే అక్కడికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి ఫెసిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని స్పౌస్ గ్రౌండ్ కింద క్రియేట్ చేస్తారు. ఆ స్పౌస్ గ్రౌండ్ కింద కానీ మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటే దాన్ని క్లిక్ చేసినట్లయితే వారి యొక్క ఎంప్లాయర్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ సర్టిఫికేట్ ఏంటి అనేటువంటిది ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో అలాంటి సర్టిఫికేట్ తీసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్పౌస్ కేటగిరీలో మీరు అప్లై చేయదలుచుకుంటే మాత్రమే. సో ఈ గ్రౌండ్స్ అనేటువంటి అదేవిధంగా పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో కానీ సెలెక్ట్ అయితే ఆ సర్టిఫికేట్ అనేటువంటిది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎటువంటిది లేదు అనుకుంటే మీరు జనరల్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డౌట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రూల్ 3 అవైలబుల్ ఫ్రెండ్స్. సో ఇది మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. మేల్ జీడీఎస్ అయితే ఎంటైర్ సర్వీస్లో 2 సార్లు మాత్రమే రూల్ 3 ట్రాన్స్ఫర్ అవైల్ చేసుకోవాలి. ఫిమేల్ జీడీఎస్ అయితే 3 సార్లు అవైల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు అప్లై చేస్తుండేది ఎన్నోది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్.
సో ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడైనా అప్లై చేస్తుంటే అది 1 అవుతుంది, ఇప్పుడు అప్లై చేసేది 2 అవుతుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఎప్పుడు అవైల్ చేసుకోకుండా ఇప్పుడే ఫ్రెష్గా అప్లై చేస్తుంటే ఆల్రెడీ అవైల్డ్ 0 అయినా పెట్టండి, లేదా నిల్ ఉంటే నిల్ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఆల్రెడీ అవైల్డ్లో ఫస్ట్ టైం అప్లై చేస్తుంటే నిల్ పెట్టాలి, లేదా 0 ఉంటే 0 సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీరు అవైల్ చేసుకొని ఉంటే అప్పుడు మాత్రమే 1 అనేటువంటి సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ అక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ రూల్ 3 అవైల్డ్ అనే దగ్గర మీరు ఆల్రెడీ అవైల్ చేసుకొని ఉంటే 1 అని కనుక టైప్ చేసినట్లయితే, లేదా 2 అని సబ్ చేసినట్లయితే అప్పుడు మిమ్మల్ని లాస్ట్ అవైల్డ్ డేట్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇంతకుముందు మీరు ఎప్పుడు ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ అవైల్ చేసుకున్నారు అని. సో దాంట్లో చాలామంది కన్ఫ్యూజన్ ఏమంటే ఆ రిలీవ్ అయిన డేట్ వేయాలన్నా, ఇక్కడ వచ్చి జాయిన్ అయిన డేట్ వేయాలన్నా అని అడుగుతున్నారు. సో రెండిట్లో ఏది వేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే యాక్చువల్గా అయితే మీకు ట్రాన్సిట్ కూడా ఉండదు. రిలీవ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు బెటర్ ఆప్షన్ ఏమంటే మీరు రిలీవ్ అయిపోయినటువంటి డేట్ని కూడా వేయండి ఫ్రెండ్స్. అందులో ఏది చేసినా నో ఇష్యూ, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క పే లెవెల్కి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. అంటే మీకు సూట్ అయినటువంటి ఈ జీడిఎస్ పోస్టులు ఎక్కడెక్కడ వేకెంట్గా ఉన్నాయి అనేటువంటిది మీకు డిస్ప్లే అవుతుంది. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ సెలెక్షన్ అనేటువంటిది 10 పోస్టులు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు కనిపించేటువంటి వాటిల్లో మీకు పోస్ట్కి సూట్ అయినటువంటి మాత్రమే కనిపిస్తాయి, వాటన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిలో 10 పోస్టులు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈసారి 10 పోస్టులు 10 వేకెన్సీలు అన్నీ చూపించారు ఫ్రెండ్స్. ఆడ ఉండే వాటిల్లోనే మీరు 10 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అప్లికేషన్ అని వస్తుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి, ఇంకోసారి మళ్ళీ చేయడానికి కుదరదని ఒక రిమార్క్ కూడా ఇస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రూల్ 3 ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో దీంట్లో ఏదన్నా కరెక్షన్స్ పాడు ఉంటే మనకి ఈ 21 నుంచి 27 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 28 నుంచి 29 వరకు ఈ కరెక్షన్స్కి ప్రొవిజన్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే సాధారణంగా కరెక్షన్స్ అన్నప్పుడు ఓన్లీ ఆప్షన్స్ చేంజ్ చేయడం మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ప్లేస్లో ఉండింది సెకండ్ ప్లేస్లోకి అట్లా పూర్తిగా ఇచ్చేటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఈసారి ఏమన్నా ఒకవేళ ఇస్తే మీ యొక్క గుడ్ లక్ ఫ్రెండ్స్. కానీ ఎందుకు అంత ఇదనేసి మీరు అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తప్పులు లేకుండా నిదానంగా చూసుకొని అప్లై చేయండి. టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ముందుగా అప్లై చేస్తే మీకేం ప్రిఫరెన్స్ ఇవ్వరు ఫ్రెండ్స్. సో అయితే రూల్ 3 ట్రాన్స్ఫర్ ఇచ్చేటప్పుడు మీకు దేన్ని బేస్ చేసుకొని ఇస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇస్తారు ఫ్రెండ్స్. సో వాళ్ళు కానీ అప్లై చేస్తే ఫస్ట్ వాళ్ళకే ఇస్తారు ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు అప్లై చేసినారు అనుకోండి, అప్పుడు ఎవరికి ఇస్తారంటే సీనియర్కి ఇస్తారు ఫ్రెండ్స్. సీనియర్ అంటే ఎవరికైతే ఎక్కువ సర్వీస్ ఉంటుందో, ఎవరైతే ముందు డిపార్ట్మెంట్లోకి జాయిన్ అయి ఉంటారో సో వారికి ఇస్తారు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒకవేళ అప్లై చేసిన వాళ్ళలో ఇద్దరు కూడా ఒకేసారి మీరు కానీ జాయిన్ అయి ఉంటే అలాంటి పరిస్థితుల్లో వారి యొక్క వయసుని క్రైటీరియాగా తీసుకొని అప్పుడు వారికి ఈ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ఇస్తారు ఫ్రెండ్స్. వయసుని తీసుకొని ఎక్కువ వయసు ఎవరికైతే ఉంటుందో వారిని సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది. సో మీరు ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా, కరెక్షన్స్ లేకుండా నీట్గా నిదానంగా అప్లై చేసేసారు ఫ్రెండ్స్. సో మీకు సబ్మిట్ అయిపోయిందంటే తర్వాత కరెక్షన్స్ అప్పుడు ఏదన్నా మీరు చేయదలుచుకుంటే చేసుకోండి 28 నుంచి 29 వరకు. అది లేకపోయినట్లయితే మీకు మీ పోస్ట్కి మీరు అప్లై చేసిన పోస్టులో మీకు గన అవకాశం వచ్చినట్లయితే మీకు ట్రాన్స్ఫర్ అనేటువంటిది వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మీరు దాన్ని బట్టి రిలీవ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది స్పౌస్ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ఎవరైనా స్పౌస్ కేటగిరీలో అప్లై చేస్తుంటే మీ స్పౌస్ ఎక్కడైతే పనిచేస్తుంటారో అక్కడ వారి యొక్క ఎంప్లాయర్ దగ్గర అవి ఎక్కడైతే పనిచేస్తుంటుందో అక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి వారి యొక్క సిగ్నేచరు, నేమ్ ఆఫ్ ది ఆఫీసరు, వాళ్ళ యొక్క సీలు అవన్నీ వేసుకొని ఈ సర్టిఫికేట్ అనేటువంటిది మన ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లోడ్ చేసినట్లయితే ఈ స్పౌస్ కేటగిరీకి మాత్రమే ఇది చేయాలి ఫ్రెండ్స్. స్పౌస్ కేటగిరీ కాకుండా జనరల్ కేటగిరీలో ట్రాన్స్ఫర్ అప్లై చేసేటువంటి వారు ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరము లేదు ఫ్రెండ్స్. సో కాబట్టి జాగ్రత్తగా అప్లై చేయండి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.